సూపర్ 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 ఉంది. అండ్ మన డీజే టిల్లు తెలిసిందే డైలాగ్స్ ఎలా ఉంటాయనేది. సో ఒక విషయంలో దూరి పెంట పెంట చేయడం అనేది సో కామెడీ సృష్టించడం అంటే లాస్ట్కి వచ్చేసరికి దేశభక్తి అంటే యాక్చువల్గా మనోడు ఒక రా ఏజెంట్గా జాబ్ జాయిన్ అవ్వాలి అని ఎక్స్పెక్ట్ చేసి ఇంటర్వ్యూలకి ఫాలో అవుతాడు. సో ఇంటర్వ్యూలో ఆయనకి ఇంకా జాబ్ రాకముందే సో నాకు ఆల్రెడీ జాబ్ వస్తే నేను ఏం చేయాలి అని చెప్పి ఓన్ డిసిషన్ తీసుకుని పాకిస్తాన్ మీదకి వెళ్ళి యుద్ధానికి అంటే వాళ్ళు పట్టుకోవాలి ఇది అని చెప్పేసి ఒక మంచి కంటెంట్తో వచ్చారు. చాలా అంటే చాలా బాగుంది. ఈ కంటెంట్లో మన ప్రకాష్ రాజ్ గారికి జాక్ గారికి మధ్యలో ఆయన రా ఏజెంట్ అనమాట ప్రకాష్ రాజ్ గారు. సో వీళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్ అయితే చాలా కామెడీగా అనిపిస్తుంది. సాంగ్స్ ఎక్కువ లేవు కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. రెండే సాంగ్స్ ఉంటాయి, చాలా బాగున్నాయి సాంగ్స్ కూడా. కామెడీ బాగుంది అండ్ సిద్ధన్న యాక్టింగ్ వేరే లెవెల్, హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగుంది. ఒక రా కంటెంట్ మీద, ఒక ఆర్మీ కంటెంట్ మీద, పోలీస్ కంటెంట్ మీద సినిమా తీశాడు. కానీ ఆయన అయితే ఏం తగ్గలేదు. అంటే ఆయన చేసే రొమాన్స్ కింద ఉంది. కానీ తర్వాత సినిమాని ఆయన ఎలా ముందుకు లాక్కెళ్ళాడు అనేది మనం చూడొచ్చు. ప్రకాష్ రాజ్ గారు ఒక 25 years బ్యాక్కి వెళ్ళిపోయారేమో అనిపిస్తుంది ఇందులో చూస్తే. అంటే అంత బాగా చేశారు. ప్రకాష్ గారు పెద్దలు అయిపోయిన మధ్య చాలా సినిమాలు కూడా లేడు అయినా కదా, ఇందులో ఉన్నాడు. కానీ ప్రకాష్ రాజ్ గారి మీద డైలాగ్స్ చేసుకున్నారేమో అనిపిస్తుంది. అంటే ఈ మధ్య కొంచెం రాజకీయాల్లో దూరటం కొంచెం చేయడం జరుగుతుంది కదా. ఇందులో కూడా ప్రకాష్ రాజ్ గారిని వెనకాల అంటూ ఉంటారు, వీడు పక్కోటి పప్పులు ఏళ్ళు పెట్టి వాసన చూసే రకం అని ప్రకాష్ రాజ్ గారికి డైలాగులు వస్తూ ఉంటాయి పక్కన. అంటే కొంచెం ఆయన కూడా అంటే అన్నింటిలో కొంచెం వెళ్తూ ఉంటాడు కాబట్టి అయింది. ఇప్పుడే జాక్ సినిమా చూసిన. జాక్ మూవీ అయితే బాగుంది, నాకైతే బాగా నచ్చింది మూవీ. కామెడీ ఎంటర్టైనింగ్ మూవీ, ఇది బాగుంది మూవీ. చూసిన వాళ్ళందరూ మంచిగా నవ్వుకుంటారు, ఎంటర్టైనింగ్ ఫీల్ అవుతారు. సినిమానే హీరో కూడా బాగా చేసిండు. సిబిసిడి మింటూ చేయని పని ఒక పరుడు హీరో చేసిండంటే నాకు కూడా నచ్చింది. అందరు డీజే టిల్లు అనుకొని ఏదో అనుకున్నారు కానీ సినిమా మాత్రం సూపర్. హైదరాబాద్ దక్కని భాష అవన్నీ ఉంటాయి. హైదరాబాద్ సినిమా అంతా ఈడ పక్కనే తీస్తున్నారు, బాగుంటుంది. సో మెయిన్గా కంటెంట్ ప్రకారం చూస్తే కంటెంట్తో ఇంకా మెయిన్గా 3 క్యారెక్టర్స్, హీరోయిన్, మళ్ళీ సిద్ధు జోనల్ గడ్డ, ఇంకా ప్రకాష్ రాజ్, వీళ్ళతోనే కథ ట్విస్ట్లు అవన్నీ నడుస్తూ ఉంటాయి.